హాయ్ హలో అండి. ఈరోజు రొయ్యల కోడిగుడ్డు కర్రీ చూపిస్తున్నానండి. ఫస్ట్ మార్కెట్ నుంచి రొయ్యలు తెచ్చుకున్నప్పుడు మనం క్లీన్గా వాష్ చేసుకోవాలండి. దాంట్లో బ్లాక్గా ఒక థ్రెడ్ లాగా వస్తుందండి. అది మనం ఇట్లా మొదట్లో పట్టుకొని లాగితే స్లోగా లాగితే వచ్చేసేసిద్దండి. వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే అవి కుకింగ్ అయిన తర్వాత బ్లాక్గా కనపడతాయి, అసలు బాగోదు. అప్పుడు దాంట్లో ఉన్న నీసు వాసన కూడా పోదు. తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఒక దబరాలో వేసుకొని ఉల్లిపాయలు ముందే రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి, సన్న ముక్కలుగాను. పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి వేసాను. మొత్తం వేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం అంటే స్పూన్, ఒక అర స్పూన్ అండి, అది పెద్ద స్పూన్, ఒక 2 స్పూన్ సాల్టు వేసేసుకొని తర్వాత కొబ్బరి పేస్ట్ అండి. నా వీడియో చూసే వాళ్ళకి కొబ్బరి పేస్ట్లో నేను ఒక పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు పలుకులు, ఒక స్పూన్ గసాలు, ఒక స్పూన్ నువ్వులు వేసి మిక్సీ పట్టుకుంటానండి. ఆ పేస్టే 2 స్పూన్లు వేసాను. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఇట్లా చేత్తోనే మిక్స్ చేయండి. మొత్తం ఒకసారి ఇట్లా కలిపాక ఒక 2 స్పూన్లు మాత్రం మసాలా కారం వేసానండి. ఒక స్పూన్ గుంటూరు కారం వేసాను. ఈ కర్రీ తర్వాత నూనె వేసేసుకొని మొత్తం మన చేపల కూర మిక్స్ చేస్తాం చూసారు, అట్లా కలిపేసేసుకోండి చేత్తో. మనం ఇది తాలింపు వేయమండి, ఇలా మిక్స్ చేసుకొని పెడతాం డైరెక్ట్గా. తర్వాత గ్లాసున్నర వాటర్ వేసానండి. వాటర్ వేసేసి రొయ్యలు మునిగేంత వరకు ఉంచి స్టవ్ మీద పెట్టుకొని సన్న మంట మీద మగ్గనివ్వాలండి. మూత పెట్టేసేసేయండి, మగ్గిపోతుంది. తర్వాత ఒక్కసారి తిప్పుకున్నాక ఇంకా నీరు ఇంకా చాలా ఉంది. తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలండి. కొంచెం అది చూసారా, స్మాష్ అయిపోయింది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కోడిగుడ్లు పగలు కొట్టేసేసుకోవాలండి. నేను ఒక 7 కోడిగుడ్లు వేసానండి. అది మీ ఇష్టం, మీ చాయిస్. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వేసుకోవచ్చు. ఈ కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. 10 మినిట్స్లో అయిపోతుందండి. ఒక్కసారి ఈ కర్రీ మాత్రం ట్రై చేయండి, చాలా టేస్ట్. ట్రై చేసిన తర్వాత చెప్పండి. ఈ కోడిగుడ్లు మాత్రం కదిలించకూడదండి, ఎందుకంటే కోడిగుడ్లు చిదిరిపోతాయి. అలా ఉంచేసేసి 5 మినిట్స్ తర్వాత మగ్గిపోతుంది కోడిగుడ్లన్నీ. ఇలా అయిపోయాక ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని ఆ స్టవ్ ఆపుకోవటమే. లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.